హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టెక్నో పో 8 ప్రో ఫస్ట్ ఇంప్రెషన్ అండ్ డీటెయిల్ రివ్యూ అయితే చూసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ప్లీజ్, మీకైతే చాలా నచ్చుతుంది. అండ్ ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసి నన్ను సపోర్ట్ చేయండి. సో మనం వీడియోలోకి వెళ్తే టెక్నో పో 8 ప్రో 5G వచ్చేసి ఇది ఆగస్టు 16న అయితే మనకి అఫీషియల్గా లాంచ్ అయింది. అండ్ దీని ఫస్ట్ సేల్ వచ్చేసి ఆగస్ట్ 21st నుంచి అయితే స్టార్ట్ అయింది. సో మీకైతే ఇప్పుడు ఇది ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంది అండ్ మీకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఈ టెక్నో పో 8 ప్రో 5G వచ్చేసి ఇదైతే చాలా న్యూ కాన్సెప్ట్ ఫోన్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ విషయానికి వస్తే మనకి ఫోన్ డిజైన్ వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే మ్యాట్రిక్స్ డిస్ప్లేతో వస్తుంది. మీకు అయితే బ్యాక్ సైడ్ ప్రొటెక్షన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి IP68 IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. సో మీకైతే బ్యాక్ సైడ్ ప్రొటెక్షన్ అయితే చాలా బాగుంటుంది అండ్ మీకైతే మంచి క్వాలిటీతో వస్తుంది. ఫ్రంట్ చూసుకుంటే ఫ్రంట్ కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. సో మీకు ఫ్రంట్ గ్లాస్ కూడా ప్రొటెక్షన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఈ ఫోన్ ఇంకా డిస్ప్లే విషయంకి వస్తే మనకి డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో AMOLED అలాగే మ్యాట్రిక్స్ డిస్ప్లేతో అయితే వస్తుంది. సో మీ డిస్ప్లే వచ్చేసి న్యూ డిస్ప్లేతో తీసుకురావడం జరిగింది. అండ్ ఇది 144Hz రిఫ్రెష్ రేట్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో హైయెస్ట్ పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 3500 nits పీక్ బ్రైట్నెస్ వరకు అయితే మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్ వచ్చేసి మనకి డిస్ప్లే అయితే చాలా క్వాలిటీగా ఉంటుంది అండ్ మీకైతే వీడియో క్లారిటీ కానీ మొత్తం అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంక ఈ ఫోన్ మెయిన్ పార్ట్ ప్రాసెసర్ విషయంకి వస్తే MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. సో మీకైతే దీని ప్రాసెసర్ కూడా చాలా బాగా రన్ అవుతుంది అండ్ మీకైతే చాలా బాగా యూస్ అవుతుంది. అండ్ ఇది బేసిక్ ప్రాసెసర్ స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇది బేసిక్ ర్యామ్ వచ్చేసి 8GB to 56GB నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది అప్ టు 12GB 512GB వరకే వేరియంట్స్ వరకు అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇంక ఈ ఫోన్ మెయిన్ పార్ట్ క్యామ్ విషయంకి వస్తే క్యామ్ వచ్చేసి 50MP రేర్ కెమెరాతో వస్తుంది. సో మీకైతే క్యామ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ 8MP అల్ట్రా వైడ్ కెమెరాతో కూడా వస్తుంది. ఇంక ఫ్రంట్ చూసుకుంటే సెల్ఫీ క్యామ్ వచ్చేసి 30 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. సో మీకైతే కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, ఫొటోస్ కూడా చాలా క్లియర్గా ఇస్తుంది అండ్ ఓవర్ షార్పింగ్ అని ఇలాంటివి అయితే చేయదు. సో ఇందులో అయితే మనకి ఇమేజ్ ఫోటో క్లిక్ చేశాక మీకైతే ఇమేజ్ ఎడిట్ చేసుకునే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంది. సో ఎరేజర్ అని, రిమూవర్ అని, ఎన్హాన్సర్ అని ఇలాంటి డిఫరెంట్ ఫీచర్స్ అయితే ఇందులో తీసుకురావడం జరిగింది. అండ్ మీకైతే కెమెరా క్వాలిటీ వీడియో కానీ ఫోటో కానీ తీసాక మీకైతే చాలా క్లారిటీగా వస్తుంది. అండ్ మెయిన్ పార్ట్ కెమెరా చూసుకుంటే మనకైతే కెమెరా అనేది చాలా న్యూ మోడల్లో అయితే తీసుకురావడం జరిగింది. అండ్ కెమెరా మాడ్యూల్ వచ్చేసి మనకి ఎంటైర్లీ డిఫరెంట్గా వస్తుంది. సో ఈ కెమెరా మాడ్యూల్ వచ్చేసి మనకి మెయిన్ కెమెరా అండ్ అల్ట్రావైడ్ కెమెరాతో పాటు మనకైతే ఇందులో గ్లిఫ్ మ్యాట్రిక్స్ అయితే యాడ్ చేసుకొని తీసుకురావడం జరిగింది. సో ఈ గ్లిఫ్ మ్యాట్రిక్స్ అనేది మనకి ఇందులో కొత్తగా యాడ్ చేయడం జరిగింది. సో ఈ గ్లిఫ్ మ్యాట్రిక్స్ వచ్చి మీరు డిఫరెంట్ పర్పస్గా యూజ్ చేయొచ్చు. సో మీకు ఏమైనా కాల్స్ వచ్చినప్పుడు వాటికైతే ఇన్కమింగ్ కాల్స్కి యూజ్ చేయొచ్చు అండ్ ఏమైనా మెసేజెస్ నోటిఫికేషన్కి యూజ్ చేయొచ్చు అండ్ డిఫరెంట్ పర్పస్కి అయితే మీ గ్లిఫ్ మ్యాట్రిక్స్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఈ గ్లిఫ్ మ్యాట్రిక్స్ వచ్చేసి నథింగ్లో అయితే ఉండడం జరిగింది అండ్ సేమ్ నథింగ్లో గ్లిఫ్ మ్యాట్రిక్స్ అయితే వీళ్ళు ఇందులో యాడ్ చేసి ఇంక్లూడ్ చేసి తీసుకురావడం జరిగింది. సో మీకైతే ఇది కాల్స్కి మెసేజెస్ కాకుండా మీకైతే టైం డిస్ప్లే చేయడానికి అండ్ డిఫరెంట్ పర్పస్కి అయితే మీకు ఈ గ్లిఫ్ మ్యాట్రిక్స్ అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇంక ఈ ఫోన్ మెయిన్ బ్యాటరీ చూసుకుంటే ఇది వచ్చేసి బ్యాటరీ చూసుకుంటే మనకైతే 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ దీని బ్యాటరీ వచ్చేసి మనకైతే 6500 mAh బ్యాటరీతో వస్తుంది. సో మీకైతే 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ రివర్స్ ఛార్జ్ వచ్చేసి 10W రివర్స్ ఛార్జింగ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్ అదర్ కనెక్టివిటీ ఫీచర్స్ చూసుకుంటే మీకైతే NFC సపోర్ట్ చేస్తుంది అండ్ బ్లూటూత్ 5.4 వర్షన్తో వస్తుంది అండ్ USB Type-C 2.0 కేబుల్తో వస్తుంది. అండ్ ఈ ఫోన్లో అయితే మనకైతే ఇంకా ఫీచర్స్ చూసుకుంటే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో మీకైతే ఫోన్ ఇమేజ్ ఎడిటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఇలా డిఫరెంట్ ఫీచర్స్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేసుకొని తీసుకురావడం జరిగింది. అండ్ ఈ ఫోన్ వచ్చేసి మనం మొత్తం 4 కలర్ వేరియంట్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఒకటి వచ్చేసి బ్లాక్, ఇంకోటి వచ్చేసి వైట్, ఇంకోటి వచ్చేసి గ్రీన్, ఇంకోటి వచ్చేసి గ్రాఫైట్ బ్లాక్తో వస్తుంది. సో ఇలా 4 కలర్ వేరియంట్స్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. సో రీసెంట్గా చూసుకుంటే టెక్నో పో 8 ప్రో 5G వచ్చేసి మనకైతే ఆగస్ట్ 21 నుంచి అయితే సేల్ స్టార్ట్ అయింది. అండ్ చాలామందికి అయితే ఈ ఫోన్ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ ఫోన్ మీద అండ్ చాలామంది కూడా ఫ్లిప్కార్ట్లో అయితే బై చేసుకుంటున్నారు. సో ఈ టెక్నో పో 8 ప్రో 5G వచ్చేసి మనకైతే ఎక్కువ స్టోరేజ్తో రావడం జరిగింది. అండ్ దీని కాస్ట్ కూడా వచ్చేసి మన బేసిక్ వేరియంట్ వచ్చేసి 49,999 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీకైతే బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ 256GB నుంచి కొనాలనుకుంటే
మీకైతే ఇది 49,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ హైయెస్ట్ వేరియంట్ వచ్చేసి అప్ టు 55-60,000 వరకు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. సో ఈ ఫోన్ అయితే మనకి చూడడానికి చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకైతే మెయిన్ హైలైట్ వచ్చేసి ఈ ఫోన్ బ్యాక్ సైడ్ అయితే మనకి డిస్ప్లే అయితే చాలా బాగుంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకైతే డిజైన్ వచ్చేసి మనకైతే చాలా బాగుంటుంది అండ్ చాలామంది యూజర్స్ని ఇంట్రెస్ట్ చూపించేది బ్యాక్ సైడ్ డిజైన్ చూస్తాను. అండ్ ఈ ఫోన్ అయితే మనకి రీసెంట్గా చూసుకుంటే టెక్నో పోవో 8 Pro 5G వచ్చేసి మనకి టెక్నో పోవో 8 వచ్చేసి దానికి సక్సెసర్గా అయితే రావడం జరిగింది. అండ్ ఈ టెక్నో పోవో 8 Pro 5G వచ్చేసి మనకైతే ఇందులో అయితే ఇంకా ఏ ఫీచర్స్ అయితే చాలా ఇంక్లూడ్ చేసుకొని తీసుకురావడం జరిగింది. సో ఈ ఫోన్ వచ్చేసి బేసిక్ స్టూడెంట్స్ యూసేజ్కి కానీ లేదా ఏమైనా స్టడీ పర్పస్కి కానీ ఏమన్నా ఆఫీస్ పర్పస్కి అయితే మీకు ఈ ఫోన్ అయితే బాగా యూస్ అవుతుంది. అండ్ మీకు 49,999 లోపు అయితే ఈ ఫోన్ అయితే చాలా బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్గా చూసుకుంటే ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ బట్టి మనకి ఇంత హై అండ్ ప్రాసెసర్ అండ్ హై అండ్ ర్యామ్స్ అయితే మనకి ఇప్పుడు 30,000 లోపు లేవు. సో మీరు ఏ ఫోన్ కొనాలన్నా మినిమం 30,000 పైన పెట్టాలి కాబట్టి సో మీకు ఆ బడ్జెట్లో కూడా ఇదైతే చాలా బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో 49,000కి అయితే మీకు 8GB 256GB ఇస్తున్నారు అండ్ ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. సో మీకైతే ఇది అప్గ్రేడెడ్ ప్రాసెసర్తో వస్తుంది అండ్ మీకు బేసిక్ యూసేజ్కి కానీ లేదా వర్క్కి కానీ ఆఫీస్ పర్పస్కి కానీ మీకైతే చాలా బాగా యూస్ అవుతుంది. సో ఇది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ మన వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ బాయ్.